ఓం నమ శివాయ. శ్రీ శివమహాపురాణం. ఛాయాపురుష వర్ణనం. శుభ్రంగా స్థానాదులు అవి ఉంచుకున్నాక పరిశుభ్రాలై తెల్లటి బట్టలు ధరించాలి. పూలమాల వేసుకోవాలి. శివ పంచాక్షరి కానీ లేదా ఓం హ్రీం నమ సదాశివాయ అనే నవాక్షరి మంత్రం కానీ జపిస్తూ ఉండాలి. సూర్యుడు కానీ చంద్రుడు కానీ మన వైపున ఉండేలా చూసుకుని పైన చెప్పిన మంత్రం జపిస్తూ తన నీడను చూసుకుంటూ ఉండాలి. కాసేపు చూసుకున్నాక అదే నీడ తెలుపు రంగులో ఆకాశంలో చూడగలుగుతాము. దానినే ఛాయాపురుషుడు అంటారు. అనుభవంలోకి వచ్చాక ఆ నీడ ద్వారా శివదర్శనం లభిస్తుంది. తద్వారా ఫలం చెప్పుకోవాలి. అయితే తన నీడ తలలేనిదిగా కనిపిస్తే మాత్రం ఆ వ్యక్తి 6 నెలల్లో అంతరించిపోతాడు. శరీరఛాయ తెల్లగా ఉంటే ధర్మవృద్ధి అవుతుంది. నల్లగా ఉంటే పాపాభివృద్ధి జరుగుతుంది. ఎర్రగా ఉంటే చిక్కులు కలుగుతాయి. పసుపు అయితే శత్రుత్వం సంభవిస్తుంది. వక్రహీనమైతే బంధువులు నశిస్తారు. వంకరగా కనిపిస్తే భార్య మరణిస్తుంది. పాదాలు ఆనకపోతే విదేశీ ప్రయాణం ఏర్పడుతుంది. ఇది ఛాయాపురుష లక్షణం. పితృశ్రాద్ధ ప్రశంస. అటుపై పితృశ్రాద్ధాధికములు సత్యమేనా అనే ప్రశ్నకు సమాధానమిస్తూ సూతుడు ఇలా చెప్పసాగాడు. ఆహా, శ్రాద్ధ కర్మలన్నీ సత్యమే. అయితే కల్పంలో చెప్పింది చెప్పినట్లుగా చేయాలి. పూర్వం సంతన మహారాజు మరణించిన అనంతరం భీష్ముడు పితృశ్రాద్ధం పెట్టాడు. పిండాన్ని దర్భలపై ఉంచాడు. అదే సమయంలో శంతనుడి చెయ్యి భూమిని చీల్చుకుని పైకి వచ్చింది. పిండం కోసం చెయ్యి చాపింది. అప్పుడు భీష్ముడు, హే తాత పాద క్షమార్హుడను, శ్రాద్ధపిండాన్ని తండ్రి చేతి యందు ఉంచుము అని కల్పంలో లేదు కాబట్టి కల్ప ప్రకారంగా దర్భలపై ఉంచాను. దయ ఉంచి అందుకు అన్నాడు. శంతనుడని అతని ధర్మపాలనకు సంతోషించి ప్రలోభరహితుడవైన గాంగేయ, స్వచ్ఛంద మరణాన్ని వరంగా ఇస్తున్నాను స్వీకరించి అని దీవించాడు. అందువల్ల శ్రాద్ధకర్మలను ఎప్పుడూ కూడా కల్పోక్తరీత్యా యథావిధిగానే చెయ్యాలి. పితరులు గణాలు స్వర్గంలోప 7 సంఖ్యాకంగా ఉన్నాయి. వాటిలో 4 మూర్తిమంతాలు, 3 నిరాకారాలు. పితృకర్మలలో వెండి పాత్రలు వాడటం చాలా ఉత్తమం. కనీసము వెండి కలిపి చేసినది వాడాలి. పితరుల వల్లనైనా చంద్రాభివృద్ధి జరుగుతుంది. కర్తకు వంశాభివృద్ధి కలుగుతుంది. దేవకార్యాదపి మునే పితృకార్య విశిష్టేతే. దేవతా పూజల కన్నా కూడా పితృకార్యమే అత్యంత ప్రధానము. శ్రాద్ధకర్మలోనే స్వధాకారాన్ని ఉచ్చరిస్తూ అగ్నిలో హవనం చేయాలి. పితృశ్రాద్ధం వల్ల సాగర వన పర్వత సర్వసస్య శోభితమైన స్థావర జంగమాలన్నీ సంతోషపడతాయి, పుష్టిని పొందుతాయి. కాబట్టి మానవులు సర్వదా తమ పితరులను తృప్తిపరుస్తూనే ఉండాలి. తండ్రికి వారి తండ్రికి గాని గోత్రనామాయుక్తముగా 3 పిండాలు వదిలినట్లయితే వారు సంతృప్తులవుతారు. శ్రాద్ధ కర్మములోని విధులు వివరణ. సూతుడు చెప్పింది విని ఋషులు మళ్ళా ప్రశ్నించారు. సోతరిషి, జీవులు తమ తమ కర్మానుసారంగా స్వర్గ నరకాది లోకములు పొందుతారు కదా, మరికొందరు మళ్ళీ పుడతారు కదా. అటువంటప్పుడు ఈ శ్రాద్ధ కర్మములు వదిలే పిండం వారికి ఎలా అందుతుంది అని నవ్వుతూ అన్నాడు సూతుడు. మంచి ప్రశ్నే వేశారు. మరణించిన వాళ్ళు ఏ లోకానికి వెళ్ళాలో ఈ లోకంలో ఉండే వాళ్ళకి తెలియదు. అందుకే శ్రాద్ధ పిండ ప్రధాన వేళ అగ్నీకరణ, బ్రాహ్మణ భోజన, పిండ ప్రధాన, వికిర, దక్షిణ, దాన, భూరి భోజనాదులచే 6 విధములు నిర్వర్తించాలి. వాటి వివరాలు ఏమిటంటే, 1. అగ్నీకరణం. ఈ అగ్నీకరణం ద్వారా పంపబడిన కవ్యాలు దేవలోకంలో ఉన్న పితరులకు చెందుతాయి. 2. యమలోకంలోనే ఉన్నట్లయితే వాళ్ళకి పిండ ప్రధానంగా తెలలో వదిలినవి చేరతాయి. 3. మరీ నరకంలో ఉన్న పితరులకైతేనే వికిరాన్నం ఉంచాలి. అది వారి పరమవుతుంది. స్వర్గంలో విరాజిల్లుతున్న వారికి అన్నదానం, భూరి భోజనం వల్ల తృప్తి కలుగుతుంది. 5. ఒకవేళ వారు మానవ లోకంలోనే కనుక ఉన్నట్లయితే
పునర్జన్మను పొంది ఉంటే మనం ఇచ్చే దక్షిణ వాళ్ళని తృప్తిపరుస్తుంది. అందువల్ల పితరుల పితరుల ఉనికి మనకు తెలియదు కనుక వారు ఎక్కడ ఉన్నా అదే నిమిత్తం పై 6 కర్మలను పాటించాలి. అందువల్ల పితరులు ఏ లోకాల్లో ఉన్నా తమకు అర్హమైన అర్పించబడిన కవ్యాలను వారు అందుకుంటారు. పరమ పవిత్రమైన ప్రయాగ క్షేత్రంలో శ్రాద్ధం చేస్తే ఏ లోకవాసులకైనా చేరిపోతుంది. మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. పితరులు ఎక్కడ ఉన్నా ఏ లోకంలో ఉన్నా వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నా సరే నిత్యానుగ్రహ సమర్థులు. వాళ్ళు నరకం అనుభవిస్తున్నా సరే అనుగ్రహం కలిగిందిరా అంటే స్వర్గ సుఖాలన్నీ మనకు అందించగలవాళ్ళు. అందువల్ల ఎల్లప్పుడూ పితరులను సంతోషపెడుతూనే ఉండాలి అని చెప్పాడు సూతుడు. అనంతరం సప్తవ్యాధ చరిత్రను ఆరంభించాడు. సప్తవ్యాధ చరిత్రం. భరద్వాజ వంశంలో కౌసుకుడనే బ్రాహ్మణుడుండేవాడు. అతగాడికి వాగ్భృష్టుడు, క్రోధనుడు, హింస్రుడు, పిశునుడు, కవి, స్వప్నష్టుడు, పితృవర్తి అని 7 కొడుకులుండేవారు. ఆ 7 గర్గుడి వద్ద శిష్యులుగా చేరారు. వేదాంగాలు శాస్త్రాలు శ్రద్ధగా నేర్చుకున్నారు. ఇలా ఉండగా ఒకనాడు కౌశికుడి కాలధర్మం చేశాడు. దాంతో కుర్రాళ్ళు 7 కూడా గురువునే ఆశ్రయించారు. గురువుగారి చెంతనే ఉంటూ గోరక్షణ చేస్తూ ఉండేవారు. అక్కడ ఉండగానే ఒకనాడు పితృతిథి జరిపేందుకు దారి లేదు. ఆ క్షణంలో వాళ్ళు గురువుగారి గోవుల్ని మేపుతున్నారు. అందువల్ల ఆ సోదరుల్లోని కవి, స్వపృష్ఠులనే 2 అభ్యంతరపరచినప్పటికీ కూడా తప్పనిసరిగా తలచి పితృభక్తితో ఆ గోవును చంపేసి పారణ పెట్టేశారు. ఆశ్రమానికి వెళ్ళి ఆవును పులి చంపిందని చెప్పి దూడను మాత్రం గురువుగారికి అప్పగించేశారు. నమ్మాడా వెర్రి బ్రాహ్మణుడు. ఆయన నమ్మితే సరిపోతుందా? చేసిన పాపం వదలద్దు. గోహత్య, గురుద్రోహం అనే 2 పాపాలకు గాను ఆ మరుసటి జన్మలో మనస్సు అనే బోయవాడికి కొడుకుగా జన్మించారు. అయినా కూడా పూర్వజన్మ కృత తీవ్ర ప్రయత్న పూర్వక పితృకార్య నిర్వహణ పుణ్యం వల్ల గత జన్మ తాలూకు జ్ఞాపకాలలో ఉండేవారు. ఆ కారణంగా బోయవారై పుట్టినప్పటికీ కూడా మాంసాలు త్యజించి నియమ నిష్టలు పాటిస్తూ అప్పటి కులాచార రీత్యా శివారాధన చేస్తూ ఉండేవారు. ఈ జన్మలోని అహింసా వ్రత పుణ్యాదుల వల్ల ఆ పై జన్మలో జక్కవ పక్షి సోదరుడుగా పుట్టారు. స్త్రీ పక్షి సంగమ మెరగకుండా బ్రహ్మచర్యమును అవలంబించారు. ఆ జన్మలో సుమనుడు, సువాకృశుద్ధుడు, భద్రదర్శనుడు, స్వతంత్రుడు, సుయజ్ఞుడు, కులీనుడు అనే పేర్లతో జన్మించిన ఆ చక్రవాక సప్తకం సరీద్వీపంలో విహరించేది. ఈ ప్రదేశాధీశుడైన రాజు ఒకనాడు పత్నీపుత్ర పరివారయుతుడై ఈ పక్షులను సంచరించే వనానికి వచ్చాడు. అతని వైభోగం చూసిన ఒక చక్రవాకము తాను రాజుగా పుట్టాలని కోరుకుంది. తక్కినవి రాజుకు మంత్రులుగాను ఇతర రాజోద్యోగులుగాను ఉంటామని అన్నాయి. తీవ్రోపవాసాదాలు ఆతులిత బ్రహ్మచర్యం పాటించిన పుణ్యంతో మరుసటి జన్మలో వారి కోరికలు నెరవేరిపోయింది. జన్మాంతరాన వారు బ్రాహ్మదత్తాది శుభాధ్యేయులై కాంపిల్య నగరంలో ఉత్తమ మానవులుగా జన్మించారు. ఛిద్రదర్శి, సునేత్రుడు అనే నామాంతరాలుగా కలిగిన ఆ పక్షులు వేదాంగ సారంగతులైన విప్రులుగాను బ్రహ్మదత్తుడనే క్షత్రియుడుగాను ప్రభవించడం జరిగింది. కాంపిల్య నగరాధీశుడు ఆ బ్రహ్మదత్తుడికి పట్టం కట్టి తాను తపోవనాలకు వెళ్ళిపోయాడు. శుద్ధ విప్రులైన మంత్రులు తమ పుత్రులను మంత్రులను చేశారు. ఆ విధముగా చక్రవాకాల కోరికలు తీరాయి. అయినా ఎడబాయని పూర్వజన్మ స్మృతుల వల్ల తాము ఆచరించిన పితృకార్యము అహింస, చర్యోపవాసాలే ఈనాటి ఈ ఉత్కృష్ట పదవులకు కారణంగా గుర్తించిన వారే, మరు జన్మను గురించి ఆలోచించిన వారే జన్మరాహిత్యాభిలాషతో సత్కృత క్రియలాచరించాడు. ఋషులారా, సర్వవిధ శరీరాకృత్య దోషాలు, మానసిక పాపాలు, వాచిక కల్ముషాలు అన్నీ తక్షణమే నివారింపచేసి శరీర వాక్కు మనస్సులకు తగిన పుష్టినిచ్చే ఈ సప్తవ్యాధ చరిత్రం
శ్రద్ధాళువుగా బుద్ధిమంతులు అయిన వారంతా తప్పక తెలుసుకోవాలి అని చెప్పి అనంతరం మునిగిన వాంఛతానుసారంగా సూతుడు తన గురువు గారైన వ్యాసులు వారి విషయమై బోధించసాగాడు. పరాశర వృత్తాంతం. బ్రాహ్మ మానసపుత్రుడైన వశిష్ఠుల వారి మనుమడు పరాశరుడు. అఖండ జ్ఞానం సంపాదించాడాయన. ముఖ్యంగా ఖగోళ జ్ఞాన ప్రియుడైన ఆయన గొప్ప జ్యోతిశాస్త్రవేత్తగా పరిణమించాడు. పరాశర హోర అనే అద్భుతమైన జ్యోతిశాస్త్రాన్ని రచించాడు. వశిష్ఠుడి మనువడునో శక్తిగారి అబ్బాయి అనో కాకుండా తనకు తాను స్వకీయమైన ప్రజ్ఞతో తపస్సుతో బ్రాహ్మణ శ్రేష్ఠులందరిలోనూ అగ్రగణ్యుడిగా ఆనాటి వారందరి చేత ఆరాధించబడ్డాడు. మహానుభావుడైన నిత్యం ఆ జ్యోతిష్యకాన్ని దానిలోని గ్రహచారాధికాల్ని లెక్కగడుతూ ఉండేవాడు. ఆయా గ్రహ రీతుల రీత్యా భావిని జరగబోయే వింతలను తెలుసుకోగలగడం వల్ల తనలో తానే నవ్వుకునేవాడు. ఒకనాడు ఆయన యమునా నదిని తరించవలసి వచ్చింది. నావ నడిపే దాసరాజుకు కబురు పెట్టాడు. అది సరాసరి దాసరాజుకు భోజన వేళ. అతను భోజనం చేస్తున్నాడు. అందువల్ల అతని కూతురైన సత్యవతి పరాశరుని పడవెక్కించుకుని యమునలో గడవేసింది. సత్యవతి పరాశరీయం. మెల్తగా కదులుతోంది పడవ. నల్లగా మెదులుతున్నాయి యమునా నదీ తరంగాలు. ఆ తరంగాల మీద చల్లగా వీస్తుంది గాలి. అవడానికి మధ్యాహ్న సమయమే. అయినా మనోజ్ఞంగా వాతావరణం. అల్లి బిల్లి పాటలేవో పాడుతోంది సత్యవతి. తన నిత్యాలోచనయైన జ్యోత్స్య గ్రగుతులలోనే ఉంది పరాశరుడి ఆలోచన. అందుకు దోహదం చేస్తుంది ఆ ప్రకృతి. ఉన్నట్లుండి అనుకున్నాడు పరాశరుడు. జ్యోతిశ్చక్రచాలనం రీత్యా విష్ణు సన్నిభుడై పుత్రోదయానికి నిషేక సమయం చేరువలోనే ఉంది. కానీ అలా ఆలోచిస్తున్న పరాశరుడి దృష్టి పడవ నడుపుతున్న పడుచుదాని మీద పడింది. ఆమె కన్యకే అన్నది తెలుస్తోంది. తానా తాపసి, తనది తపోవీర్యం. పిల్ల ఎవరైనా శుద్ధమైన కన్యే కనుక క్షేత్రం బలీయంగానే ఉంటుంది. బీజం తనదవడం అన్ని విధాలా మంచిది. ఈ ఆలోచన రాగానే మెల్లగా ఆమెని కదలేశాడు. ముందురామె జంకింది. నేను కన్యను కదా అంది. మరి అందుకే కదా అన్నాడాయన. అందరికీ తెలిస్తే అంది. ఎవరికీ తెలియనీయనన్నాడాయన. మీ దారిని మీరు దులిపోసుకుని వెళ్ళిపోతారు. కడుపోకంతో అయితే నా గతేంటి? మీ పేరు చెప్పినా ఎవ్వరూ నమ్మరు కదా అంది. ఆమె కన్యాత్వం చెడకుండా అనుగ్రహించాడాముని. తను మేను చేపల కంపు కదా అన్నదా పిల్ల. నీ చేపల కంపు నశిస్తుంది. నువ్వున్న తావు నుంచి యోజనం మేర వరకు కస్తూరి పరిమళాలు విరజమ్ముతుంది అని అనుగ్రహించాడు. మత్స్య గ్రంథి యోజన గ్రంథిగా పరిగణించింది. ఆమె కోసం ఆ పట్టపగలే యమునలో ఒక ఇసుక తిప్పని సృష్టించాడు. ఎవరికీ కనబడకుండా ఉండటం కోసం ద్వీపాన్ని అదృశ్య ద్వీపం చేశాడు. తనకి సిగ్గంది ఆ తరుణి. మసక చీకట్లు సృష్టించాడు ముని. కన్నెపిల్ల ముగ్ధ అని అనుకోవడమే కానీ మహాప్రౌఢులు పురుషుణ్ణి ఎంతగా ఆడిస్తారో అంతగానూ ఆడించేసిందా పిల్ల. ఎట్టికేలకు అంగీకరించింది నిత్య జ్యోతిష్శాస్త్ర చింతనాపరుడైన ఆ పరాశరుడు. తలుచుకున్న ముహూర్తానికి మసగ వెలుగు మాయమై సైకత తల్పం మీద సత్యవతికి నిషేకం చేశాడు. వ్యాస జననం. సద్యోగర్భంలో సత్యవతికి బిడ్డ పుట్టాడు. పుడుతూనే శివుడు బాలరూపాన్ని ధరించాడు. కృష్ణాజన కుశమ మండల త్రిదండాదులు కౌపీనము ధరించి ఉన్నాడు. మసక చీకట ఇసుక తిప్పలో పుట్టడం వల్ల కృష్ణ ద్వైపాయన నామము డయ్యాడు. బాలరూపాన్ని ధరిస్తూనే తల్లికి నమస్కరించాడు. తపస్సుకు అనుమతించు తల్లి అని ప్రార్థించాడు. తన అవసరం ఏర్పడినప్పుడు తలుచుకోమన్నాడు. ఇలా తలుచుకోవడం ఆలస్యంగా కనిపిస్తానన్నాడు. నల్లని మేనుని గారింపుతో సహా అదృశ్యమైపోయాడు. జరుగుతున్న అద్భుతాలకి ఆశ్చర్యంలో మునిగిపోయి ఆ పిల్ల అక్కడ నుంచి తానెప్పుడు అదృశ్యమైందో, తన జాలరిగూడెం ఎప్పుడు చేరుకుందో తనకే తెలియదు. ఏమైనా అడుగుతారేమో అనుకుంది. కానీ ఎవ్వరూ ఏమీ అడగలేదు, అనలేదు. తను మునితో పడవ నడుపుకు వెళ్ళడం అవి ఏమీ జరగనట్లే అందరూ ప్రవర్తించారు. ఋషీశ్వరులారా, మీరు తెలుసుకుంటున్న శివపురాణ గ్రంథ రచయిత
వేదాలను విభజించినవాడు, విష్ణువుడు పూజనీయుడు అయిన ఆ వేదవ్యాసుల వారి జననం ఇలా సంభవించింది. వ్యాసుడి కళ అలా పుడుతూనే తపోభూములకు తరలిపోయిన ఆ మహానీయుడు అనంతరాయన ఏం చేశాడు అని అడిగారు ఋషులు. తపస్సు చేశాడు. సూతుడు చెబుతున్నాడు. ఆ తపస్సిద్ధి విషయంలోనే బ్రహ్మచే నియమితుడై వేదగుచ్ఛాలని 4 వేదాలుగా విభజించాడు. మరుగుపడిపోతున్న మహత్తర విషయాలన్నిటినీ క్రోడీకరించి పురాణాలుగా వ్రాయసాగాడు. ఆ రోజుల్లోనే ఆయనకు పిల్లల మీదకి మనసిపోయింది. అరణి మదిస్తూ ఘృతాచి అనే అప్సరసను చూచి చెలించాడు. ఋషికి భయపడి ఆమె చిలుక రూపం ధరించింది. చిలుక లాంటి ఆ చిలుక గురించిన ఆలోచనలో మదిస్తున్న అరణిలోనే స్థలించిన వీర్యాన్ని చిలికేశాడు. మరింత మదించాడు. అందులోంచి అగ్నికి బదులు అగ్ని సమతేజో విరాజమానుడైన బిడ్డ జన్మించాడు. బ్రహ్మాదుల బిడ్డపై వృష్టిని కురిపించారు. బ్రహ్మ స్వయంగా దిగి వచ్చాడు. దర్భాసన కృష్ణాజిన మౌంజీదండ కమండలాలను ఆ బాలుడికి బహుకరించాడు. సుఖ సౌందర్య మనన వేళ స్థలిత వీర్య సంధ్యాజాతుడైన ఆ బాలుడికి శుకుడు అని పేరు పెట్టారు. ఓ పుణ్యాత్ములారా, ఆ గర్భయోగి అఖిల లోకారాధ్యుడు అయిన శ్రీ సుఖయోగీంద్రుడి ఈ దివ్యావతార ఘట్ట శ్రవణంలో ఈ పుణ్యాలు ద్విగుణీకృతమయ్యాయి. ఆయనను తలుచుకోవడం వల్ల, మీకు తెలియ చేయడం వలన నా పుణ్యం కూడా పంటకు వచ్చాయి. శుకుడు బృహస్పతి దగ్గర విద్యాభ్యాసం చేసినప్పుడు వ్యాసుడు అతడికి పెళ్లి చెయ్యాలనుకున్నాడు. శుకుడు అంగీకరించలేదు. వ్యాసుడు కలతపడ్డాడు. పెళ్లి పెడాకులు లేకుండా బిడ్డ ఏ బైరాగుల్లోనో కలిసిపోతాడేమో అని భయపడిపోయాడు. నయాన భయాన చెప్పు చూశాడు. చెప్పొద్దు, గురువుగారు విష్ణు భాగవతం రాశాడన్న, దేవి భాగవతం రాశాడన్న, అందంతా మా శుకుడి కోసమే. అవన్నీ వ్రాసి వాడి చేత నా చేత చదివించాడు. అయినా సరే శుకుడి సంసార లంబటనంలోకి దిగనగాక దిగనన్నాడు. చివరికి జనకుడి దగ్గరికి పంపించాడు వ్యాసుడు అతన్ని. జనకుడేమన్నాడో జనకుడు ఏమంత్రం వేశాడో ఏమో కానీ అంతఃశుకుడు మళ్ళా తండ్రి ఆశ్రమానికి చేరుకున్నాడు. ఈలోగా ఆ చదువు ముగించేసి వ్యక్తుడవుకమన్న గురువు ఆశీస్సులతో నేను బయటికి వచ్చేశాను. జనకుడి హితతో నిజ జనకుడి ఆశ్రమం చేరిన శుకుడు అటు తర్వాత తండ్రి ఆశయం మేరకు పీవరి అనే పిల్లను పెండ్లాడాడని, పిల్లల్ని కూడా కన్నాడని, మనవులు పుట్టారని, మనువుడైన బ్రహ్మదత్తుడు రాజయ్యాడని, ఆ పిమ్మట శుకుడు సిద్ధి పొందాడని, పంచభూతాలలోనూ కలిసిపోయాడని చెప్పుకున్నారు. అదంతా నాకు ప్రత్యక్షం కాదు, దృఢమైన వినికిడి కాదు. ఏదో చెప్పారు, ఏదో విన్నాను. కానీ శుకుడు పంచభూతాలలోనూ లీనం అయిపోయాడన్నది మాత్రం నన్ను కృంగదీసేసింది. ఎలాంటి తేజస్సు, ఎలాంటి వచ్చస్సు, ఎంత ఒద్దికైన మనస్సు. సరే, సిద్ధి పొందడం అంటే మాటలా? అందున యోగసిద్ధి. ఏమైనా మా శుకుడు జాతకుడు కాబట్టి ఈ దౌర్భాగ్యాలన్నిటికీ అతీతంగా అద్భుతుడు, సుందరుడు, సుశీలుడు, ముక్తుడు అయిపోయాడు. అతనితోనే చదివాను నేను. వాళ్ళ నాన్నగారి శిష్యరికమే చేశాను నేను. ఇదిగో ఇలా పురాణాలు పుక్కిట బట్టి చెప్పుకు బ్రతుకుతున్నాను. కానివ్వండి. స్వర్గం కాలాధీనం, సర్వం కాలాధీనం. అలా శుకుడు తనకి కాకుండా పోవడంతో ఓర్చోలేకపోయాడు. మా గురువుగారు గోడుమన విలిపించారు. శివుడంతటి వాడు స్వయంగా వచ్చి ఓదార్చాడు. పంచభూతాలలోకి యథారూపానికి విశీర్ణుడైపోయిన ఆ శుకుడు వ్యాసుడెప్పుడు పిలిస్తే అప్పుడే ప్రతిధ్వనిస్తాడని అనుగ్రహించాడు. తన నీడనే తనయుడిగా గుర్తించుకోమని చెప్పాడు. ఇది జరిగిన వ్యాసుడు దుఃఖాత్ముడై ఉన్న రోజుల్లోనే సత్యవతి ఆయన్ను స్మరించింది. వ్యాసుడు ఆమెను విడిచి వచ్చేసిన కొన్నాళ్ళకి చేపల కంపు పోయి కస్తూరి వాసనలు జిమ్మే తనువుతో యోజన గ్రంథిగా వెలిగొంది ఆమెను సంతనుడు పెండాడాడు. సంతనుడు ఆమె యందు 2 బిడ్డల్ని కని మరణించాడు. అందులో ఒకడు తన పేరు గల గంధర్వుడితో తలబడి తల పోగొట్టుకున్నాడు. రెండో వాడికి కాశీరాజు కూతురైన అంబాలిక అనే 2 కన్యల్నిచ్చి పెళ్లి చేశాడు భీష్ముడు.
విపరీత కామకలాపాల వల్ల రాజయక్ష్ములకు గురై మరణించాడు. ఆ రెండో బిడ్డ రాజ్యం అనాథ అయిపోయింది. తాను తన ప్రతిజ్ఞ తప్పి సింహాసనం మెక్కనన్నాడు భీష్ముడు. వయసులో ఉన్న మరదళ్లకు దేవరాన్యాయం రీత్యా సద్మబ్రాహ్మణుడి వల్ల సంతు కలిగించమన్నాడు. విధవులైన కోడళ్లను ఎవరో బ్రాహ్మణికి అప్పచెప్పడం అంతగా ఇష్టం లేకపోయింది సత్యవతికి. అయ్యో, నాకు మరొక కొడుకుంటే బాగుండేది కదా అనుకుంది. అనుకోవడం ఆలస్యంగా వ్యాసుడు స్మరించాడు. ఉన్నాడు కదా తొలి సంతానం అనుకుంది. వ్యాసుణ్ణి తలుచుకుంది. టక్కున వచ్చాడు వ్యాసుడు. ఎదిగిన కొడుకుని చూసి సంబరపడిందా తల్లి. వచ్చిన విపత్తి చెప్పి, నువ్వు కూడా నా కొడుకువే కనుక నా కోడళ్ళకి బావగారు అవుతావు. తపస్యాలివి, పరశరాత్మజుడివి కనుక నువ్వు బ్రాహ్మణుడివే అవుతావు. ఉభయతారకంగా దేవరన్యాయాన్న నీ మరదళ్ళయందు బిడ్డల్ని కనవయ్యా అని చెప్పింది. ఒకానొక్క కొడుకు తనకి కాకుండా పోయిన దుఃఖంలో తనమునకలై ఉన్న వ్యాసుడు తన ద్వారా పుత్రులు కలగడానికి అంగీకరించాడు. పెద్ద కోడలైన అంబికను అలంకరించి వ్యాసుడి చెంతకు పంపించింది ఆమె. వ్యాసుడు ఆమెతో క్రీడించాడు. మరుసటి రోజు ఉదయం తల్లి వద్దకు వచ్చి, అమ్మా, నువ్వు చెప్పినట్లే చేశాను. నీ పెద్ద కోడల రతి సమయంలో ఒళ్ళు నాకు అప్పగించి తాను మాత్రం కళ్ళు మూసుకుంది. ఆ కారణంగా పుట్టే కుర్రాడు అంధుడే పోతాడని చెప్పాడు. సత్యవతి బాధపడిపోయింది. అంధుడు రాజ్యార్హుడు కాదు కనుక చిన్న మరదలి యందు ఓ నలుసును కనవయ్యా అంది. అంగీకరించాడు కృష్ణద్వైపాయనుడు. చిన్న కోడలైన అంబాలికను అలంకరించి పంపింది సత్యవతి. ఆ తదుపరి రోజు ఉదయం తల్లిని సమీపించి, అమ్మ, రతివేళ నీ చిన్న కోడలు నన్ను చూసి వెలవెలబోయిన కారణంగా పుట్టేవాడు తెలిమేనుతో పాండురోగిగా పుడతాడు అని చెప్పాడు. సత్యవతి బాధతో సతమతమైపోయింది. ఒకడు అంధుడు, ఒకడు పాండురోగిను. ఇలా కాదు, మంచి మనవడు కావాలి. మరోసారి పెద్ద కోడలను అనుగ్రహించరా అబ్బాయి అంది. సరే అన్నాడు వ్యాసర్షి. మళ్ళా పెద్ద కోడల్ని నిషేకానికి పురమాయించింది సత్యవతి. ఆ పిల్ల వ్యాసుని తలుచుకుంటూనే కంగారు పడిపోయింది. ఆలోచన చేసి తన బదులు తన దాసీదానిని అలంకరించి వ్యాసుడి వద్దకు పంపించింది. తెల్లవారితోనే తల్లి దగ్గరకు వెళ్ళాడు వ్యాసుడు. అమ్మ, అపరిమితమైన పరాక్రమవంతుడు పుడతాడు. అసమాన ధర్మవేత్త అవుతాడు. నీతికి హద్దుగా నిలుస్తాడు. ఎటొచ్చి రాత్రి నీ పెద్ద కోడలు తను రాకుండా తన దాసీని పంపింది. అందువల్లనే చెప్పిన ఉత్తముడు ఆ దాసీదాని కడుపున పుడతాడు అని విన్నవించాడు. హతుషురాలైపోయింది సత్యవతి. ఇంకోసారి అంబాలికతో ప్రయత్నించమంది. ముమ్మారు నీ మాట విన్నాను. నాలుగో ప్రయత్నం చేయడం దోషమే అవుతుంది. కాబట్టి క్షమించమన్నాడు వ్యాసుడు. సౌనికాదులారా, ఆ విధముగా వ్యాస వీర్యంతో అంబిక యందు జన్మించిన అంధుడే ధృతరాష్ట్రుడు. అంబాలిక యందు కలిగిన వాడే పాండురాజు. దాసీపుత్రుడే విదురుడు. ఆ తర్వాత ధృతరాష్ట్రుడికి గాంధారి యందు దుర్యోధన, దుశ్శాసనాది 100 మంది కొడుకులు కలవడం, పాండురాజుకు కుంతి మాతృల యందు యమ, వాయు, ఇంద్ర, అశ్విని దేవతానుగ్రహ ధర్మరాజు, భీమార్జునులు, నకులు సహదేవులు ఆవిర్భవించడం, గాంధేయులు కౌరవులుగాను, కాంతేయులు పాండవులుగాను ప్రసిద్ధులు కావడం, అనంతరం జరిగిన మహాభారత యుద్ధం అన్నీ మీకు తెలిసినవే కదా. ఇది ఈరోజు పురాణం సంపూర్ణం.